ధ్యానంలోనికి నడిపించబడి ముందుగా మరియు కుమారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 191వ కీర్తన, ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా అని కీర్తన పాడుతూ ధ్యానపూర్వకంగా వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. 191వ కీర్తన. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పంతముతో చేసిరంతా సంత ప్రజలు స్వామినంతా పట్టి కాటి నీటి కోటి తీటిరేసు నాధోన కాట అతి శ్రమల నంది పలుకా యేసు స్వామి నాడు గొయ్యాలిని బ్రాణున కాటి మోపిరేసు వీపు పైని మొయ్యాలేక బ్రాలి తోడా మోత్సవోయే యేసు తండ్రి కొయ్యపైని సయ్యం బేటి కాలు సేతు లాలు చీలం కఠినులంతా గూడి కొట్టిరి ఘోరముగా క్రీసుంబాటి దాహముగోనా చేదు చిరక ద్రవణి నీరి ద్రోహులకట ధాత్రి ప్రసర బాధకోచి ధన్యుడాదివి కేగిన బల్లేముతో ప్రకంగుడవం పారినీరు రక్తమహా ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా. ప్రార్థన. మహోన్నతుడవు, మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుల మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మరియు కుమారు ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా 29వ దిన ధ్యానములోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. దేవ, ఈ దినము మీ మాటలను వినడానికి మీ యొక్క శిలువ శ్రమల ధ్యానములో మా యొక్క జీవితములను ధన్యం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. మానవాత్మను మరుగుపరచండి, మానవ స్వరాన్ని మరుగుపరచండి.
మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయమును, మనోహరమైన మీ స్వరాన్ని ఈ సాయంకాల వేళ మాకు వినిపింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. 29వ దిన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనపు మొదటి భాగము, లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుంచి 46 వచనాల ఈ భాగాలను మనము ధ్యానము చేసుకునే ముందుగా 28వ దిన ధ్యానము అనగా దేవుని ఉద్దేశమును సఫలము చేసిన వాడు అన్న మాట మీద యెషయా 53 వచనపు 3వ భాగంలో ఉన్న అంశాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకము చేసుకోవడానికి సిద్ధపడము. యేసుక్రీస్తు వలన ఆయన తండ్రి మన దేవుడు అనేటువంటి మరి యెహోవా దేవుని యొక్క ఉద్దేశం ఎలాగూ నెరవేర్చబడిందో మనము సునిశ్చితంగా జ్ఞాపకం చేసుకున్నాం. అది మాత్రమే కాదు, అసలు పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చిన వారి యొక్క జాబితా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఉద్దేశము ఒక వాడను చేసుకోమని నోవహుతో చెప్పినప్పుడు దేవుని ఉద్దేశాన్ని జ్ఞాపకము చేసుకున్నవాడై నోవహు వాడను సిద్ధము చేసుకుని దేవుని ఉద్దేశాన్ని సఫలము చేసిన వ్యక్తిగా జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము కూడా తాను దేవుడు చూపించిన వెళ్ళిన ప్రాంతానికి వెళ్ళి ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలము చేసి విశ్వాసులకు తండ్రిగా ఆయన తీర్చబడ్డాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఎలియజరు తన యజమానేటువంటి అబ్రహాము యొక్క ఉద్దేశాన్ని సఫలము చేసిన వ్యక్తిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మోషే కూడా దేవుని ఉద్దేశాన్ని సఫలము చేసినట్లు, యేసేపు దేవుని ఉద్దేశాన్ని సఫలము చేసినట్లు, దావీదు దేవుని ఉద్దేశాన్ని సఫలము చేసినట్లు జ్ఞాపకం చేసుకుంటూనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఉద్దేశాన్ని ఎలాగూ సఫలము చేశారు అన్న సత్యాన్ని ఆలోచన చేస్తూ నీ చిత్తము సిద్ధించునుగాక అని అనడము ద్వారా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చానని చెప్పడము ద్వారా తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చిన కుమారునిగా మనము జ్ఞాపకము చేసుకున్నాం. అసలు దేవుని ఉద్దేశము యేసుక్రీస్తునందు ఎలాగూ నెరవేర్చబడింది అన్నదానికి, యేసుక్రీస్తునందు నశించిపోతున్న వారిని వెతకి రక్షించడము దేవుని ఉద్దేశము. ఆ ఉద్దేశము క్రీస్తు వారి పట్ల నెరవేరిందని, నిత్య జీవము కొరకు యేసుక్రీస్తునందు తన ప్రజలను పిలవడము, అనేకులను ఆయన పిల్లలుగా చేయడము, తీర్పు నుంచి తప్పించి జీవములోనికి నడిపించడము, బ్రతికించడము, క్షమించడము, పరిమళ వాసనగా చేయడము, వెలుగులోనికి రప్పించడము, ఆత్మ సంబంధమైన మందిరంగా నిర్మించడము, నిర్దోషులు నిరపరాధులు పరిశుద్ధ జనాంగంగా మార్చడము, ఇలాగూ దేవుని ఉద్దేశము యేసుక్రీస్తు యందు ఎలాగూ సఫలమైందో అనేక రిఫరెన్సెస్ ద్వారా మనము గడిచిన 28వ దిన ధ్యానములో మనము విశదీకరించి నేర్చుకున్నాం. ఈరోజు కొనసాగింపుగా 29వ దిన ధ్యానం యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనపు మొదటి భాగము మనము చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి యొక్క శ్రమానుభవాన్ని గురించి జ్ఞాపకము చేస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు. ఆయన తనకు కలిగిన శ్రమ, తనకు కలిగిన వేదన, తనకు కలిగిన దుఃఖము, తనకు కలిగినటువంటి వ్యాధి బాధ ఏదైనా సరే వాటన్నిటిని బట్టి ఆయన వ్యసన పడలేదు, వాటన్నిటిని బట్టి ఆయన దుఃఖపడలేదు, వాటన్నిటిని బట్టి ఆయన కురింగిపోలేదు. ఆయన అనుభవించిన దేనిని బట్టి కూడా ఆయన మరి దిగులు పడలేదు, కానీ దానిని బట్టి చాలా సంతోషించినట్లుగా, తృప్తి పొందినట్లుగా వాక్యము స్పష్టంగా జ్ఞాపకము చేస్తుంది. దీనిని గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఈ చక్కటి పదాన్ని వాడుతూ ఉంటాడు. లేబర్ ఆఫ్ హిస్ సోల్ అంటాడు. అనగా ఆయన తనకు కలిగిన వేదనను ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడంటే లేబర్ ఆఫ్ హిస్ సోల్. అనగా లేబర్ అంటే ప్రసవ వేదన, వేదన లేదా నొప్పి, ప్రసవ వేదన. ఇక్కడ లేబర్ ఆఫ్ హిస్ సోల్ అంటే ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన ఆయన పడ్డాడు. ఆత్మ సంబంధమైన అనగా మనల్ని రక్షించుట కొరకు,
మనల్ని కాపాడుట కొరకు, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారంగా ఉన్నప్పుడు తిరిగి ఆయన ఆత్మ చేత మనల్ని కనడం కొరకు ఆయన ప్రసవ వేదన పొందాడట. ఆయన పొందిన ఆ శ్రమ, ఆ వేదన, ఆ బాధ అంతటిని బట్టి ఆయన అది కష్టమును యాతనను భావించలేదు, కానీ చాలా తృప్తి పొందాడట. స్త్రీ మరి తన బిడ్డను ప్రసవించే ముందు చాలా నొప్పులు పడుతుందండి, చాలా యాతన పడుతుంది. చెప్పాలంటే మరి పూర్వీకులు పెద్దలు అనేవారు అది స్త్రీకి పునర్జన్మట అండి. ప్రసవ వేదన అనేది స్త్రీకి పునర్జన్మతో సమానం. చావు బతుకుల మధ్య పోరాటం. కొన్నిసార్లు తమ బిడ్డకు జన్మనిచ్చి తాము ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అత్యంత భయంకరమైనటువంటి వేదన చెంది బిడ్డల్ని కంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ రోజు 2 రోజులు లేకపోతే ఒక పూట 2 పూటలు ఎంతో యాతన పడి, ఎంతో శ్రమ పడి, ఎంతో బాధను అనుభవించి నలిగిపోయిన తర్వాత బిడ్డను కన్న తర్వాత ఈ 1-2 దినాలు పడిన వేదన అంతా ఏం చేస్తారు? వీళ్ళు జ్ఞాపకం చేసుకోరు. ఆ వేదనలో పుట్టినటువంటి బిడ్డను చూసి, ఆ యాతనలో పుట్టినటువంటి బిడ్డను చూసి, ఆ యొక్క భయంకరమైన శ్రమలో అనుభవించి కరిన బిడ్డను చూసి ఏం చేస్తారంటే ఈ 2 రోజులు 3 రోజులు చావు వరకు వెళుతూ పడినటువంటి శ్రమను ఏం చేస్తారంటే వాళ్ళు మర్చిపోతారు. చాలా ఆ సాటిస్ఫాక్షన్తో బిడ్డను చూసుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా యెషయా ప్రవక్త సరిగా ఇదే విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను కనడానికి, ఆయన నిన్ను నన్ను మరణములోంచి జీవములోనికి నడిపించుట కొరకు, మన అపరాధముల చేతనైతేనేమి, మన పాపముల చేతనైతేనేమి చచ్చిన వారంగా ఉన్నప్పుడు ఆయన తన యొక్క ఆత్మయందు తిరిగి మనల్ని బ్రతికించుట కొరకు, తన యొక్క ఆత్మయందు తిరిగి మనల్ని కనడం కొరకు, చచ్చిన మనల్ని ఆయన తిరిగి తన ఆత్మను బ్రతికించుట కొరకు ఆయన ఎంతో వేదన చెందాడు, ఎంతో యాతన చెందాడు, ఎంతో నరకాన్ని చూశాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆయనలో మనము తిరిగి నూతన ఆత్మీయ జన్మ పొందిన వెంటనే మనల్ని చూసి ఆయన వేదనను అంతటిని కూడా మర్చిపోయాడు. ఆయన చాలా తృప్తిగా తండ్రి ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నిజమే, యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు అతడు తనకు కలిగిన వేదనను బట్టి తృప్తి పొందాడు అన్న ఈ మాట ఖచ్చితంగా ఆయన శ్రమ పొంది మనల్ని కనిన తర్వాత సంతోషంగా తండ్రికి ఆత్మను అప్పగించుకున్న అనుభవాన్ని జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము తెలుసుకోబద్ధులమైనాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకం చేసుకో. స్త్రీ వేదన చేత బిడ్డల్ని కంటుంది, స్త్రీ కష్టము చేత యాతన చేత బిడ్డల్ని కంటుంది. మరి ఆ బిడ్డ పుట్టిన తర్వాత నా వలన లోకమందు ఒక నరుడు పుట్టాడని చెప్పి తాను అనుభవించిన యాతన బాధ అంతటిని కూడా ఏం చేస్తుందండి? ఆమె మరిచిపోతుంది, అది జ్ఞప్తికి తెచ్చుకోదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని కనడం కొరకు, మనల్ని కొనడం కొరకు, మనల్ని సంపాదించుకోవడం కొరకు, మనల్ని ఆయన బిడ్డలుగా రూపొందించుకోవడం కొరకు చాలానే శ్రమలు పడ్డాడు, చాలానే యాతన పడ్డాడు, చాలానే బాధలు పడ్డాడు, చాలానే ఆ శిక్ష అనుభవించాడు. ఇవన్నీ అనుభవించి ఆయన బాధపడలేదు కానీ, ఇవన్నీ అనుభవించి ఆయన కష్టపడలేదు కానీ మనల్ని కంటున్నాను అన్న తృప్తి చేత, మనల్ని ఆయన రక్తము చేత కొంటున్నాను అన్నటువంటి తృప్తి చేత మనల్ని సిలువలో ఆయన బలియాగము చేత రక్షించి తృప్తిగా తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచన 2వ భాగము నుంచి ఇలాగూ మాట్లాడుతూ ఉంటాడు. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అతడు తనకు కలిగిన వేదనను బట్టి తృప్తి చెందాడు. ఇక్కడ కూడా అదే తృప్తితో కూడిన మాట మాట్లాడుతున్నాడండి. నేను ఊరికనే నా ప్రాణాన్ని పోగొట్టుకోలేదు, ఊరికనే నా ప్రాణాన్ని కోల్పోలేదు, వృధాగా నా ప్రాణాన్ని నేను తీసివేసుకోలేదు. ఎందుకు నా ప్రాణాన్ని పెట్టాను? అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ కనబడుతుంది. ఆయన చాలా తృప్తిగా ఈ మాట మాట్లాడుతున్నారు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను, ఊరికనే వృధాతిశయంతో పోగొట్టుకోలేదు, లేదా మరి వ్యర్థంగా నా ప్రాణాన్ని పోగొట్టుకోలేదు, కానీ ఇదిగో నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. అంతేకాదు 16వ వచనంలో అంటాడు, ఈ
దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినను. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను మరలా దానిని తీసుకున్నట్లు ఆ ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నేను తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దానిని. ఆయన తన యొక్క సాటిస్ఫాక్షన్ కొరకు ఇదంతా చేసినట్టు చెప్తున్నాడు అండి. నా తృప్తి కొరకు దీనిని చేశాను, నా సంతోషం కొరకు దీనిని చేశాను, నాకు ఇష్టపూర్వకంగా దీనిని చేశాను. నాకు కలిగిన వేదన నా దృష్టిలో వేదన కాదు, నేను అనుభవించిన శ్రమ నా దృష్టిలో శ్రమ కాదు, నేను పడిన కష్టము నా దృష్టిలో కష్టం అసలే కాదు. ఎందుకంటే నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టాను, నా సొంత వారిని నేను సంపాదించుకోవడం కొరకు నేను ఈ వేదన చెందాను, నశించిపోతున్న దానిని బ్రతికి రక్షించుట కొరకు నేను ఈ కార్యం చేశాను. ఇందులో నేను బాధపడడానికి ఏముంది? ఎలా మాట్లాడుతున్నాడంటే తన బిడ్డను కన్న తర్వాత తన ప్రసవ వేదన అంతా మరిచిపోయిన ఒక తల్లి వలె మాట్లాడుతున్నాడు. తన కుమారుల కొరకు తండ్రి చేసిన త్యాగానికి ప్రతీకగా ఈ మాట మాట్లాడుతున్నారు. తల్లి తండ్రి బిడ్డల గురించి ఎంత నష్టపడినా కష్టపడినా అది వారికి బాధ అనిపించదు. అలాంటిది పరమ తండ్రి మన కొరకు ఎంత నష్టపడినా ఎంత కష్టపడినా యేసు క్రీస్తు యందు ఆయన పడిన వేదన శ్రమ ఎంత మాత్రము లెక్కల్లోకి తీసుకోలేదు. కానీ మనల్ని సంపాదించుకున్న సంతృప్తి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని సంపాదించుకున్నటువంటి సంతోషమే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని కొన్నటువంటి ఆ తృప్తిని ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ మాట మాట్లాడుతున్నాడు. నిజమే, ప్రవక్త యెషయా చాలా చక్కగా సూటిగా చెప్తున్నాడు. యేసు క్రీస్తు ఆయన పడినటువంటి వేదనను బట్టి ఆయన బాధపరచలేదు, కానీ ఆయన చాలా తృప్తిగా చాలా సంతృప్తిగా ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములు అసలు వేదన ఎలాగొచ్చింది, వేదన పడ్డానికి కారణం ఏంటి, వేదన పొందిన వారు ఎవరు, ఈ విషయాలు తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తనకు కలిగిన వేదనను ఎలాగూ తృప్తిగా అనుభవించి మనల్ని సంపాదించుకున్నాడు ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా వేదన పడిన వారు, వేదన పడతారు అని దేవుడు సెలవిచ్చిన వారు ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో అనగా దేవుడు స్త్రీతో ఈ మాటలు పలుకుతున్నాడు. నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. వేదనతో పిల్లలను కందువు అని అవ్వతో దేవుడు సెలవీయడానికి కారణం ఏంటండి? ఆమె అవిధేయురాలే ఆ వేదనను కొని తెచ్చుకుంది. ఆమె పాపం చేసి ఆ వేదనను కొని తెచ్చుకుంది. ఆమె దేవునికి వ్యతిరేకంగా జీవించి మారి దేవుడు చేయొద్దన్నటువంటి పని లేదా ఆజ్ఞను అతిక్రమించి తన జీవితంలో ఆ వేదనను ఒక శాపంగా తెచ్చుకుంది. ప్రియవిశ్వాసులారా, ఆ స్త్రీతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వేదనతో నీ వేదనను మిక్కిలి హెచ్చిస్తున్నాను, నువ్వు వేదన పడుతూ పిల్లల్ని కంటావు. నిజమే ప్రియవిశ్వాసులారా, ఈ వేదన మనది, ఈ శ్రమ మనది, ఈ బాధ మనది, ఈ కష్టం మనది. మన పాపం చేత మనం వేదన పడుతున్నప్పుడు, మన యొక్క పాపము చేత మనము శ్రమ పడుతున్నప్పుడు, మనము పాపము చేత మనము కష్టపడుతున్నప్పుడు, నష్టపడుతున్నప్పుడు మన విషయమై ఆయన తాను వేదనను భరించి ఆ వేదన చేత మరణము పొందాల్సిన మనల్ని ఆయన తిరిగి తన ఆత్మయందు కనినట్లుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ఆ ఇంగ్లీష్ వాళ్ళు చక్కటి మాట ఇక్కడ, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందాడని సింపుల్ గా తెలుస్తున్నాడు, కానీ లేబర్ ఆఫ్ హిస్ సోల్ అంటాడు. అనగా ఆయన ఆత్మ సంబంధమైన ఆత్మ విషయములు మనల్ని కనడానికి, ఆత్మీయంగా మనల్ని కనడానికి, పాపము చేత చచ్చి వ్యాధాభరితులంగా జీవిస్తున్నప్పుడు తిరిగి ఆత్మీయంగా మనల్ని కనడానికి ఆయన మన వేదనను ఆయన తను తీసుకున్నాడు. ఆయన వేదన పొందిన ఆ యొక్క వేదన చేత మనము ప్రసవించబడ్డాం, మనము ప్రభువుకు బిడ్డలుగా కనబడ్డాం, పుట్టబడ్డాం. మనల్ని చూసిన తర్వాత ఆయన పొందినటువంటి ఆ సిలువ శ్రమ, వేదనలు, బాధలు ఆయన వెంటనే మరిచిపోయి మనల్ని చూచి చాలా తృప్తిగా ఆయన తండ్రికి ఆత్మను అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవ వ్యక్తిని కూడా చూద్దామండి, వేదన పొందిన వ్యక్తిని లేదా వేధించబడినటువంటి వ్యక్తిని. ఆదికాండము 42వ అధ్యాయం 21వ వచనం. యేసు యొక్క అన్నదమ్ములు అనుకుంటున్నారండి, ఆదికాండము 42:21లో, ఇదిగో మనము మన అపరాధం చేశాం, మన సహోదరుడి ఎడల చాలా తప్పు చేశాం, అతనిని వేదన పెట్టాం కనుక ఇప్పుడు మనం ఏం పడుతున్నాం? వేదన పడుతున్నాం. ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనములు, ఒకప్పుడు మన సహోదరుడైనటువంటి యేసేపును మనం ఏం చేశాం? వేదన పెట్టాం. ఇప్పుడు దానికి ప్రతిగా మనం ఏం చెందుతున్నాం? వేదన చెందుతున్నాం. నిజమే, యేసేపును తన అన్నలు చాలా వేదన పెట్టారండి. వారి కొరకు ఆహారం తీసుకొస్తే తీసి గోతులు వేశారు. చంపేద్దామనుకున్న రూబేను అడ్డు పెడితే ఆ రూబేను వెళ్ళిపోయిన తర్వాత వస్తున్న ఇష్మాయిలీలకు అమ్మి వేసి డబ్బు సంపాదించుకున్నారు. అక్కడి నుంచి మరలా ఇష్మాయిలీలు పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫరు ఇంటిలో తన భార్య వలన అతడు
చెరసాలలో వేయబడ్డాడు, చెరసాలలో యాతన పడ్డాడు. తిరిగి దేవుని కృపను బట్టి అతడు విడిపించబడి ఐగుప్తు దేశం మీద అధికారిగా, గవర్నర్గా అతడు ఏర్పాటు చేయబడ్డాడు. యేసబ్బు యొక్క జీవితం వేదనాభరితమైన జీవితం. యేసబ్బుకు యేసుక్రీస్తుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ వేదన చెందాడు, వేదన పడ్డాడు, అలాగే యేసబ్బు కూడా తన అన్నల చేత, సొంత వారి చేతే వేదనలను అనుభవించాడండి. వేదన పొందిన వ్యక్తిగా యేసబ్బు కనబడుతున్నాడు. ఇలాంటి వేదనను అనుభవించిన వ్యక్తి తనకు కలిగిన వేదనను బట్టి సహోదరుల మీద పగ పెంచుకున్నాడా? తనకు కలిగిన కష్టాన్ని బట్టి సహోదరుల మీద కక్ష సాధింపు చర్య ఏమైనా చేపట్టాడా? యేసబ్బు తనకు కలిగిన వేదనను బట్టి తృప్తి చెందుతున్న మాటలు ఆదికాండము 45వ అధ్యాయం 4-7 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అన్నలు భయపడుతున్నారు. ఆ అన్నలను చూసి యేసబ్బు అంటున్నాడు, మీరు భయపడాల్సిన పని లేదు. ఈ వేదనలు మన మంచికే వచ్చాయి. నేను పడిన యాతన, నేను పడిన కష్టము, నేను అనుభవించిన చెర, మీరు నన్ను అమ్మివేయడం, ఇదంతా కూడా ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? మన మంచికే జరిగింది. ఈరోజు నా తండ్రి కుటుంబము, నా స్వజనులు పోషించబడ్డానికి మీ చేత దేవుడు ఆ పని చేయించి, ఆ వేదన పెట్టించి ఈరోజు ఐగుప్తు దేశం మీద నన్ను అధికారిగా పెట్టాడు. ఒకప్పటి నా వేదనలు ఇప్పటి మన యొక్క ఆదరణకు కారణాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగూ ఆదరణ చేత తృప్తి పొందారు, యేసబ్బు కూడా తనకు కలిగిన వేదనను బట్టి ఏం చేస్తున్నాడండి? తృప్తి పొందుతున్నాడు. మీరు భయపడొద్దు, నేను కక్ష ఏమి పెట్టుకోలేదు, పగ పెట్టుకోలేదు, మీరు చేయడం మంచిదైంది. మీరు అలా చేయకపోతే నేను ఐగుప్తు దేశానికి రాను, ఈ ధాన్యాన్ని సేకరించను, ఇప్పుడు మనం చచ్చిపోయి ఉండేవాను. కనుక యేసబ్బు అన్నలు పెట్టిన ఆ వేదనను అంతటిని బట్టి కూడా అతడు తృప్తి పొందుతున్నాడే తప్ప ఎంత మాత్రం కూడా అన్నల మీద పగ పెట్టుకోడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మనము మన వలన పడినటువంటి ప్రతి వేదనను బట్టి ఆయన మన మీద పగ పెంచుకోలేదు. కానీ ఆయన పొందిన వేదనల చేత మనం ఆదరణ పొందామని, తిరిగి జన్మించామని ఆ సంతృప్తి చేత ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథము, ఇక 3 వ్యక్తిని చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 25-28 వచనాలు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 25-28 వచనాలను కూడా యోబు తనకు కలిగిన వేదనల గురించి జ్ఞాపకము చేస్తున్నాడండి. ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపము నాకు స్వాస్యముగా నీవు విధించి ఉన్నావు. బొండలను నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నువ్వు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వారి చుట్టూ, చిమిట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వారిని కనిపెట్టుచున్నావు. దేవుని వలన తనకు కలిగిన వేదన అంతటిని గురించి వర్ణిస్తున్నాడు. నీవు నన్ను వేధించావు, నీవు నన్ను బాధించావు, ఊరకనే ఆకు గాలికి కొట్టుకుపోయినట్లు నన్ను ఊరకనే వేదనల పాలు చేశావు అని తనకు కలిగిన వేదన, దేవుని వలన తనకు కలిగినటువంటి వేదనను అంతటిని బట్టి కూడా అతడు ఈ మాటలు పలుకుతున్నాడు. అయితే దేవుడు తన్ను ఈ వేదనకు గురి చేశాడు అనేటువంటి సత్యాన్ని బట్టి దేవుణ్ణి అతడు దూషించాడా? దేవుణ్ణి అతడు తృణీకరించాడా? ఆదికాండము యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనములో చెప్తాడు, ఈ లోకములోనికి నేను దిగంబరుని వచ్చి తిని దిగంబరునే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. తనకు కలిగిన వేదనను బట్టి తృప్తిగా దేవుని స్తుతిస్తున్నాడు. ఇదేది నాది కాదు, ఇదేది నాది కాదు అని చెప్పి తృప్తిగా అతడు, పైగా అదే యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 10వ వచనములో అతడు మరింత తృప్తిని, వేదన నాకు కలగడం మంచిదే అయిందన్న తృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. అతనికి కలిగిన వేదనను బట్టి అతడు బాధపడటం లేదు, కానీ తృప్తి చెందుతూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడండి. నేను నడుచు మార్గములు ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె, నేను వేదన చెందడం నాకు మంచిదైంది, నేను శోధించబడ్డం నాకు మేలైంది, నేను కష్టపడ్డం నాకు ఆశీర్వాదమైంది. ఇలాగ నేను శోధించబడ్డం వలన నేను ఇప్పుడు శుద్ధ సువర్ణము వలె ఉన్నాను. ఇలాగ నేను బాధించబడ్డం వలన దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడుతున్నానని చెప్పి తనకు కలిగిన ఆ వేదనను అంతటిని బట్టి కూడా యోబు తృప్తి చెందుతూ ఉన్నట్లుగా వాక్యము జ్ఞాపకం. నిజమే ప్రియ విశ్వాసుల, యేసుక్రీస్తు ప్రభువు కూడా తనకు కలిగిన వేదన అంతటిని బట్టి తృప్తి చెందాడు తప్ప ఆయన ఎంత మాత్రం కూడా ఆయాసపడలేదు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు, ఆయన వేదనను అనుభవించి తృప్తిగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు కనుక భూలోకములో ఉన్న అన్ని నామముల కంటే, భూలోకములో కానీ ఆకాశమంది కానీ ప్రతి చోట అన్ని నామముల కంటే ఆయన నామాన్ని ఏం చేశాడు? యోబు తన వేదనను బట్టి తృప్తి చెందాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన వేదనను బట్టి తృప్తి
తృప్తి చెందాడు. అందుకనే అన్ని నామాల కంటే పైనామంగా ఆయనను దేవుడు హెచ్చించినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా వేదనలు ఎవరెవరికి కలిగాయో మనం చూస్తే కీర్తనలు 32వ సంకీర్తన 10వ చరణము, 32వ సంకీర్తన 10వ చరణంలో వేదనలు ఎవరికి కలుగుతాయి, ఎవరెవరికి కలిగాయో చెప్తున్నాడు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతాయి. ఎవరికి కలుగుతాయి అంటే వేదనలు భక్తిహీనులకు కలుగుతాయి. మనము భక్తిహీనులమై ఉంటుండగా భక్తిహీనత చేత మనము అనుభవించాల్సినటువంటి ప్రతి వేదన, ప్రతి శ్రమను మనల్ని భయభక్తులు గలవారుగా చేయడం కొరకు ఆయన మన భక్తిహీనత నిమిత్తమై తాను వేదనలు పొందాడు. ఆయన వేదనలకు కారణం ఏంటండి? ఆయన మన భక్తిహీనత నిమిత్తము ఆయన తాను వేదనలకు గురి అయ్యాడు. అయినా ఇది నా భక్తిహీనత కాదని ఎప్పుడు బాధపడలేదు, కానీ మనల్ని భక్తులని చేసిన, భయభక్తులు కలిగిన వారిగా చేసిన తృప్తి చేత ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరి గురించో నేను బాధపడాలి ఎందుకండి, ఎవరి గురించో నేను ఎందుకు శ్రమ పడాలి అని అనుకోలేదు, కానీ మనల్ని భయభక్తులు గలవారిగా చేయడం కొరకు మన భక్తిహీనతను ఆయన వేదనగా భరించి మన యందు భయభక్తులు నిలిపిన వాడై ఆయన తృప్తిగా తన యొక్క ఆ ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు కదా అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. 69వ సంకీర్తన 26వ చరణం, 69వ సంకీర్తన 26వ చరణం. నీవు ముత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. అనగా ఎవరికి వేదన అంటే దేవుడు గాయపరచగా వారికి ఏం కలుగుతున్నాయటండి? వేదనలు కలుగుతున్నాయట. దేవుడు గాయపరిచిన వారికి వేదనలు కలుగుతున్నాయట. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వేదన చెందారండి. ఎందుకు? తండ్రి ఆయనను గాయపరచడానికి అప్పగించాడు, తండ్రి ఆయనను శ్రమకు అప్పగించాడు, తండ్రి ఆయనను వ్యాధికి అప్పగించాడు. ఆయన శ్రమ పరచబడి ఆయనను నలగొట్టుట తండ్రికి ఏమైందటండి? ఇష్టమైందట. దేవుడు గాయపరిచిన వారికి వేదనలు, తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారిని గాయపరచగా ఆయన కూడా వేదన చెందినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వేదన చేత తిరిగి మనల్ని సిలువలో కనినట్లుగా, లేదా ఆయన రక్తము చేత కొనినట్లుగా వాక్యం ద్వారా తెలియచేస్తున్నాను. అదే రీతిగా యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 11వ వచనం, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకున్న వారలారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి, నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన కలిగిన వారై పండుకొందరు. దేవుని చేతి వలన వేదన కలుగుతుందటండి. దేవుని చేతి వలన, నా చేతి వలన ఈ వేదన మీరు పొందారు. నిజం, యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని చేతి వలన, ఆయన చెయ్యి మన మీద పడాల. ఉగ్రత కలిగిన, భారం కలిగిన, బరువు కలిగిన ఆయన చెయ్యి మన మీద పడాల్సి ఉండగా, మన మీద పడాల్సిన ఉగ్రత చెయ్యి, ఉగ్రత హస్తము తన కుమారుని మీద దేవుడు వేసి మనల్ని రక్షించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే 7వ అంశాన్ని కూడా మనం చూస్తే 25వ సంకీర్తన 17-18, 25వ సంకీర్తన 17-18 వచనాలు. నా హృదయ వేదనను అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటిని క్షమించుము. దావీదును వేదన పెడుతున్నటువంటి శత్రువుల యొక్క స్థితిని గురించి మాట్లాడుతున్నారు. శత్రువులను ఏం చేశారు? వేదన పెడుతున్నారు. శత్రువులు మరి నన్ను వేదన పెట్టగా వారు పెట్టినటువంటి వేదన వలన నాకు కలిగినటువంటి వేదనలు అతి విస్తారములుగా ఉన్నాయి అని చెప్పి ఆ బాధల గురించి, ఆ వేదనల గురించి ఆ దావీదు కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువును కూడా శత్రువులు ఏం చేశారండి? వేదన పెట్టారు, లేదా బాధ పెట్టారు, లేదా శ్రమ పెట్టారు. శత్రువుల యొక్క చర్యల వలన ఆయన అత్యంత వేదనాభరితమైనటువంటి గడియలను ఆ 2 దినాలు అనుభవించాడు. శత్రువుల యొక్క చర్యలు ఆయనను చాలా వేదన పెట్టాయి, చాలా బాధ పెట్టాయి, చాలా కష్టపెట్టాయి. అంత మాత్రం చేత ఆయన ఏమాత్రము బాధపడలేదు, కానీ తనకు కలిగిన వేదన అంతటిని బట్టి ఆయన చాలా తృప్తిగా తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవి పరిశుద్ధ గ్రంథములు వేదనను గురించి వ్రాయబడిన సన్నివేశాలు లేదా సందర్భాలు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడికి కలిగిన వేదన ఎలాంటిది, దేవునికి కలిగిన వేదన ఎలాంటిది? అందులో మొట్టమొదటి వేదన పాత నిబంధన కాలంలోనే కనపడుతుందండి. యేసుక్రీస్తునందు మాత్రమే మన కొరకు ఆయన వేదన పడలేదు, కానీ ఆయన అసలు పాత నిబంధన కాలంలోనే తన ప్రజల గురించి వేదన పొందిన వారిగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనం,
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనము చదువుకుందాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి నా కడుపులో చాలా, ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన ఇశ్రాయేలు, పడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు, లేదా చెడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండగా దేవుని యొక్క ఉద్దేశమును తృణీకరించి చెరకు, శ్రమకు, బాధకు లోనైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను గురించి మాట్లాడాలంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు చేసిన ఆ పనిని బట్టి నీకు శిక్ష విధించాలి. నీకు కలిగే శిక్షణ గురించి, నీవు అనుభవించాల్సిన బాధల గురించి నేను మాట్లాడదామని నోరు తెరిచినప్పుడల్లా నాకు చాలా వేదనగా, బాధగా ఉన్నది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును కనినవాడు. ఇశ్రాయేలు దేవునికి మరి తొలి జ్యేష్ఠ సంతానం. అతని గురించి ఆలోచించినప్పుడు, అతని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చాలా ప్రసవ వేదన చెందేవాడు, చాలా వేదన చెందేవాడు. నిజమే ప్రియ విశ్వాసులారా, మన అవధేయతను బట్టి, మన అతిక్రమాన్ని బట్టి, మన దుష్టత్వాన్ని బట్టి, లేదా మన యొక్క పాపాన్ని బట్టి ఆయన తలంచుకున్నప్పుడెల్లా మన వలన ఆయనకి ఏం కలిగిందండి? వేదన కలిగింది. మన క్రియ వలన, మన తలంపు వలన, మన యొక్క ఆలోచన వలన, లేదా అవధేయత వలన నిరంతరము కూడా దేవునికి ఏం మిగిల్చామంటే, దేవునికి ఏం కలిగించామంటే, దేవునికి ఏమిచ్చామంటే సంతోషాన్ని కాదు కానీ ఆయనకు వేదననే మిగిల్చాం. ఆదాము కాలము నుంచి ఈనాటి మన వరకు కూడా మన సమస్త జీవిత అనుభవాల చేత ఆయనను వేధిస్తున్నామే తప్ప ఎప్పుడు కూడా ఆయనకు సంతోషకరమైనటువంటి జీవితాలు మనము జీవించలేదు. అందుకని అంటున్నాడు, నీ గురించి నేను ఆలోచించినప్పుడు, నీ గురించి నేను తలంచినప్పుడు, నీ గురించి నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఇదిగో నాకు చాలా వేదనగా ఉన్నది. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అన్న సత్యాన్ని గుర్తు చేస్తాడు. నిజమే ప్రియ విశ్వాసులారా, ఆయనకు వేదన కలగడానికి మనమే కారణం. అయినప్పటికీ మన మీద ఆయన కక్ష పెంచుకోలేదు, మన మీద ఆయన పగ ప్రతీకారం అంటూ మనల్ని ఉగ్రత పాలు చేయలేదు, కానీ మన గురించి వేదన పడ్డాడు. ఆ వేదనలోనే తిరిగి మనల్ని కనినట్లుగా, ఆయన రక్తము చేత కొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ విషయాన్ని కూడా చూస్తే లూకాసు వార్త మనం చదువుకునే రెండవ భాగం 22:44, లూకాసు వార్త 22:44వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులు, ఆయన మరింత వేదన పడుచు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దేని కొరకు? ఈ ప్రార్థన దేని కొరకు చేశాడండి? ఆయన ఆ గిన్నె కొరకు చేశాడు. ఆ గిన్నె అనుభవించడానికి ఇది ప్రిపరేషనల్ ప్రేయర్ అనమాట అండి, సిద్ధపాటు ప్రార్థన. రేపటి దినమున ఆ శ్రమ భరించాలి, రేపటి దినమున సిలువను మోయాలి, రేపటి దినమున ఆ సిలువను తన శరీరాన్ని మేకులతో దిగగొట్టుకోవాలి. ఆ స్థితి అంతటిని బట్టి వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ కార్యము నిర్వర్తించడంలో, నెరవేర్చడంలో ఎక్కడ ఫెయిల్యూర్ ఉండకూడదని, ఎక్కడ తప్పిపోకూడదని ఆ రాత్రంతా కూడా చాలా వేదనతో, ఎంత వేదన అంటే ఆయన చెమట రక్తపు బిందువులుగా కారిపోయిందటండి. అంతా డీహైడ్రేషన్ ఆయన శరీరంలోనికి వచ్చేసింది. అలాగా గంటల తరబడి ఆ రాత్రంతా కూడా రక్తము చెమట అయ్యేటట్టుగా ఆయన ప్రార్థించాడు. కారణం ఏంటంటే రేపటి మన పాపముల కొరకు ఆయన అనుభవించే శిలువ శ్రమ కొరకు సిద్ధపడుతున్నాడు. చాలా విల్ఫుల్గా, చాలా తృప్తికరంగా ఆయన ఆ రాత్రి ప్రార్థనలు గడుపుతున్నాడు. ఊరకనే బలహీనతను బట్టి తండ్రికి ప్రార్థించాడే తప్ప తప్పించుకోవాలని మాత్రం ఆయన ఎంత మాత్రం ప్రార్థన చేయలేదు. అందుకని అంటున్నాడు, ఇదిగో తండ్రి నీ చిత్తము సిద్ధించునుగాక, రేపటి దినము కొరకు ఈ దినము నన్ను సిద్ధపరచు. ఆయన చాలా తృప్తిగా సిద్ధపడుతున్నాడు ప్రార్థన ద్వారా. రేపు వేయబోయే సిలువ కొరకు, రేపు అనుభవించబోయే శ్రమ కొరకు, రేపు పొందబోయే ఆ వేదనల కొరకు ఈ రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, నేను పొందాల్సిన వేదన ఆయన భుజం మీద వేసుకుని కలువరి గిరిలో సిలువ పైన ఆయన ప్రాణం అర్పించుట చేత మనల్ని విడిపించుట కొరకు, అనగా సిలువలో తొలి ఫలములుగా మనల్ని కరణం కొరకు ఆయన రాత్రంతా వేదనలో ప్రార్థించాడు. ఆయన పడిన ప్రతి వేదన ఆయన సొంతానికి కాదు, ఆయన కుటుంబం కొరకు కాదు, లేదా ఆయన ప్రజల కొరకు కాదు, నీ కొరకు, నా కొరకు. మనం ఆయనకు వేదనలు కలుగు చేసినప్పుడు, మన ప్రవర్తన చేత ఆయనకు గాయాలు రేపినప్పుడు, ఆయన మన కొరకు గాయాలు సంతోషంగా అనుభవించాడు, మన కొరకు దెబ్బలు సంతోషంగా అనుభవించాడు, మన కొరకు చివరికి సంతోషంగా ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, మన కొరకు కొరడా దెబ్బలుతున్నాడు, అది కూడా సంతృప్తికరంగానే. ఆయన పొందిన ప్రతి దెబ్బ యొక్క లెక్క ఆయన తృప్తిగా అనుభవిస్తున్నాడు. ఆయన తృప్తిగా అనుభవిస్తున్నాడు. కారణం ఏంటంటే మనము తద్వారా తిరిగి జన్మించబోతున్నాం,
తద్వారా మనము నూతన జన్మ అనుభవములోనికి నడిపించబడబోతున్నాం అన్న తృప్తి ఆయనది అన్న విషయాన్ని ప్రవక్త యెషయా జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 12:27, యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఇది గెత్సెమనే తోటలో అంటం లేదు, ఆ యెరూషలేము ప్రాంతములో ఆయన పరిచర్యలో అంటున్నాడు. ఆయన చాలాసార్లు శారీరక బలహీనతను బట్టి దేవునికి ప్రార్థించి అడిగాడు, అయ్యా ఈ గడియ వీలైతే తప్పించు అన్నాడు. కానీ మరలా ఏమంటున్నాడు, శారీరక బలహీనతను బట్టి తప్పించబడితే బాగును అని అనుకున్నప్పటికీ ఇందుకోసమే కదా, నేను ఎందుకోసం, ఈ వేదన అనుభవించడం కొరకే కదా, ఈ బాధ అనుభవించడం కొరకే కదా, ఈ యొక్క కష్టాన్ని, ఈ వ్యాధిని అనుభవించడం కొరకే కదా నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పి తిరిగి తన్ను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు తండ్రికి, లేదా ఆ పనికి, లేదా ఆ వేదనకు. తద్వారా మనము విడిపించబడతామన్న తృప్తి ఆయనది. తద్వారా మనం విడిపించబడతామన్న తృప్తి ఆయనది. మన గురించి ఆయన పడిన ప్రతి వేదన ఆయనకు తృప్తినే కలిగించింది తప్ప ఏ కష్టాన్ని కలిగించలేదు. ఆయనకు సంతోషాన్ని కలిగించింది తప్ప ఏ బాధను కలిగించలేదు. అందుకని అన్నాడు, మరల తను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు, అయ్యా ఇందుకోసమే కదా వచ్చాను, దీనికోసమే కదా నీవు నన్ను పంపావు అని చెప్పి తృప్తిగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 4వ అంశముగా 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుంచి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన. శరీరధారి అయిన దినములలో ఆయన మహారోధనతోనూ కన్నీళ్లతోనూ ఆయన చాలా వేదనగా గడిపాడండి. ప్రతి క్షణము కూడా ఆయన వేదన పొందాడు. ఎందుకు? నేను వీరిని సంపాదించుకోగలనా లేదా, వీరిని నేను కాపాడుకోగలనా లేదా, వీరిని నేను దక్కించుకోగలనా లేదా, తండ్రి నాకు అనుగ్రహించినటువంటి వీరిని నేను పోగొట్టుకుంటానేమో అని చెప్పి ఆ 3.5 సంవత్సరముల పరిచర్యలో ఆయన వేదనతో, అందుకని శరీరధారి అయిన దినములలో రోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన విజ్ఞాపన చేసినట్లుగా మనము చూస్తున్నాం. కారణం, మనల్ని సంపాదించుకోవాలన్న తపన ఆయనది. మనల్ని సంపాదించుకోవడం కొరకు వేదన కూడా తృప్తిగా అనుభవించినటువంటి ప్రేమ ఆయనది అన్నటువంటి సత్యాన్ని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇక చివరి అంశముగా మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు, ఆ టైంలో ఆయన వేదన భరితమైన చివరి కేక అనమాట అండి. ఆయన వేదన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట అండి. ఇంతవరకు శారీరక శ్రమలు బాగానే అనుభవించాడు, కొట్టిన అనుభవించాడు వేదన, తిట్టిన అనుభవించాడు వేదన, ఉమ్మి వేసిన వేదనను సంతృప్తిగానే అనుభవించాడు. చివరికి మనల్ని తండ్రితో కలపడం కొరకు, మనల్ని తండ్రితో సమాధానపరచడం కొరకు, మనల్ని తండ్రికి కుమారులుగా చేయడం కొరకు ఆయన అసలైన కుమారునిగా తండ్రి ఎప్పుడైతే తన చేయి విడిచాడో అప్పుడు ఆయన వేదన తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అందుకనే ఆయన వేదనను వ్యక్తం చేస్తూ ఒకే మాట పలికాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి. వేదనలో కేక వేసాడే తప్ప ఆ వేదనలో ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని తృణీకరించలేదు. మీ నిమిత్తమే కదా తండ్రి చేయి విడిచాడని ఆయన మనల్ని ఎంత మాత్రము విసర్జించలేదు. కానీ ఆయన తృప్తిగా కేక వేశాడు. ఈ కేక వేసిన తర్వాత ఆయన తృప్తిగానే వేదన భరించాడు అని అనడానికి సాదృశ్యం యోహాను సువార్త 19:30 చూద్దామండి. యోహాను సువార్త 19:30. నిజమే, తండ్రి చెయ్యి విడిచినందుకు వేదనతో బిగ్గరగా కేక వేశాడు. కానీ తన చెయ్యి విడిచిన తండ్రి మన చెయ్యి పట్టుకున్నాడు అన్నటువంటి తృప్తి చేత 30వ వచనం, ఆ చిలక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి. నిజమే, ఆయన చెయ్యి తండ్రి విడవడం చాలా వేదనే. కానీ మన చెయ్యి పట్టుకున్నాడన్న తృప్తి చేత అమ్మయ్య సమాప్తమైందని చెప్పి ఆయన తృప్తిగా ప్రాణాన్ని విడిచాడు. నిజమే ప్రియ విశ్వాసులారా, ఆయన వేదన పడ్డాడు. మన పాపము నిమిత్తమై,
మన బలహీనతల కొరకు, మన యొక్క అవిధేయత కొరకు, మనం చేసిన ప్రతి అతిక్రమము కొరకు ఆయన 3.5 సంవత్సరముల ఆ పరిచర్య కాలం అంతా కూడా చాలా వేదన పడ్డాడు, చాలా యాతన పడ్డాడు. కానీ చివరికి ఆయన పొందిన వేదన ఆయనకు తృప్తిని కలిగించింది, తృప్తిని మిగిల్చింది. కారణం ఏంటంటే మనల్ని ఆయన సంపాదించుకున్నాడు, మనల్ని సిలువలో ఆయన మనల్ని కన్నాడు. అందుకని చివరిగా అపోస్తలుల కార్యములు 20:28, అపోస్తలుల కార్యములు 20:28 వచనములు భక్తుడు ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయనకు కలిగిన తృప్తికి మూలమేంటో తెలుసా? ఆయనకు కలిగినటువంటి ఈ సాటిస్ఫాక్షన్కి కారణం ఏంటో తెలుసా? ఆయన ఎంత వేదన చెందినా, ఎంత బాధపడినా మనల్ని పోగొట్టుకోలేదు. ఆయన వేదనకు ప్రతిఫలంగా, ఆయన అనుభవించినటువంటి ఆ ప్రసవ వేదనకు ప్రతిఫలంగా మనము ఆయన కృపను బట్టి కొనబడ్డాం. కనుక మనల్ని చూచి ఈరోజు ఆయన తృప్తిగా ఉన్నాడు అన్న విషయాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ప్రియ విశ్వాసులారా, క్రీస్తు నిమిత్తమై శ్రమ, నింద, వేదన ఒకవేళ నీకు బాధ కలిగిస్తుందా, లేదా తృప్తిగా ఆయన విన్నావా? అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు అంటాడు, నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చట్టమాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. పరలోకమందు క్రీస్తు నిమిత్తమై ఒకవేళ నింద మనకి బాధగా ఉందేమో, క్రీస్తు నిమిత్తమై శ్రమ మనకి బాధగా ఉందేమో, క్రీస్తు నిమిత్తమై ఏదైనా కష్టం కలిగితే ఎందుకు అనవసరంగా నేను ఈ మతంలోనికి వచ్చాను, ఈ మార్గంలోనికి వచ్చానని మనము వేదన చెందుతున్నావేమో అంటున్నాడు. క్రీస్తు మీ నిమిత్తమై వేదన చెంది ఎలాగో తృప్తి పొందాడు, అలాగే మీకు ఆయన నిమిత్తమై శ్రమ కలిగినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆయన నిమిత్తమై శ్రమ, నింద, బాధ, వేదన దాన్ని చూచి మనము తృప్తి పొందితే మనము ఈ లోకములో ఒకవేళ ప్రాణాన్ని పోగొట్టుకున్న పరలోకములో ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటాం. అది మనకు జీవితకాలపు తృప్తిని ఇస్తుంది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన మన కొరకు వేదన అనుభవించి తృప్తి పడ్డాడు. ఇప్పుడు మనం ఆయన కొరకు శ్రమ అనుభవించి తృప్తిగా ఆయనకు మనల్ని మనము సమర్పించుకోవాలన్న సత్యాన్ని గుర్తు చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింప చేయునుగాక. ఆమెన్. సంఘ